అతను మనం ముందుగా కథలో చెప్పుకున్నాం గదా! అర్జునుల వారికి అతను సాధన అర్జునుల వారు చేసేటప్పుడు ఆ గుహలో అతనికి వండి పెట్టడము, ఇతని సాధన ఇతను చేసుకోవడము, అర్జునుల వాళ్ళ దగ్గరుండి చక్కగా చూసుకోవడము, ఇలాంటివన్నీ చేశారనమాట. ఆ తర్వాత అర్జునుల వారు ఎప్పుడైతే వెళ్ళిపోయారో, అప్పుడు ఇతను గాఢ ధ్యాన సాధనలో మునిగిపోయారు. ఆయనకి శ్రీకృష్ణుల వారు కనపడతారనమాట. కనపడి వరం ఇస్తారు. ఒక వరం. అంటే గత జన్మల జ్ఞానానికి సంబంధించినటువంటి వరం అన్నమాట అది. అది మేల్కొంది ఆయనలో. ఆ జ్ఞానం మేల్కొంది. అప్పుడు శ్రీకృష్ణుల వారు ఇచ్చిన వరాన్ని ఆయన ఎలా ఉపయోగిస్తారు అంటే తనతో పాటుగా సుందరిగా జన్మ తీసుకుంది. ఎవరు? సుజాత ముందు జన్మలో సుందరిగా, ఒక జన్మలో సుందరిగా తను జన్మ తీసుకుంది గదా! ఆ జన్మలో ఈతను గూడా అదే జన్మకి సంబంధించిన వాడనమాట. ఆ యొక్క జ్ఞానాన్ని ఆయన మేల్కొల్పమని అడుగుతారు శ్రీకృష్ణుల వారు. మీరు నాకు ఇలాగ వరం ఇస్తున్నారు కదా! నేను ఆయనకి ఆల్రెడీ కొన్ని జన్మలు తెలుసు. ఆ సాధకుడికి, అంటే ఈ బ్రాహ్మడికి ఆయనకి ఆల్రెడీ జ్ఞానం ఉంది. కానీ ఈ సుందరిగా ఉన్నటువంటి ఆ అమ్మాయి ఉన్నటువంటి జన్మకు సంబంధించిన జ్ఞానాన్ని తనకి అందించమని మళ్ళీ ఆ అమ్మాయిని కలవాలని చెప్పి అతను అడుగుతాడనమాట. అది నిజంగా ఇప్పుడు ఈ జన్మకి అది నిర్ణయించబడి లేదు. కానీ అతని యొక్క ధ్యాన ఫలం అన్నమాట అది. ఆ వరం ఏ వరం కోరుకున్నాడు? అంత ధ్యాన ఫలము వస్తే, శ్రీకృష్ణుల వారే వరమిస్తే ఇంకేదో కోరుకోకుండా, నేను ఆ సుందరి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి జన్మ తీసుకున్నారు, ఇప్పుడు నేను ఆ అమ్మాయిని చూడాలి అని చెప్పి తను అడిగారట శ్రీకృష్ణుల వారిని. అయితే ఇది ఇంకా చెప్పకుండానే తను అంటుంది అంజలి, నువ్వు సుందరిగా జన్మ తీసుకున్నావు చూడు, ఆ జన్మకి సంబంధించిన వారతను అని చెప్పి అంటుందన్నమాట అంజలి. అప్పుడు సుజాత అంటుంది, మళ్ళీ సుందరియా? ఈ సుందరి ఎందుకు నా మీద అంత ప్రభావం చూపిస్తోంది? ఈ జన్మ మీద ఎందుకు ఇంత ప్రభావం ఎక్కువగా ఉంది అంటుంది విసుగుగా. అప్పుడు అంజలి అంటుంది, ఇక్కడ ఒక పాయింట్ చూడండి. ఒక దివ్యాత్మ భూమి మీదకి వచ్చినప్పుడు తన క్షేత్రంలో ఎవరైనా జన్మ తీసుకుంటే, ఆ చుట్టూ ఉన్నటువంటి క్షేత్రంలో ఎవరైనా జన్మ తీసుకుంటే వారి గత జన్మ సంస్కారాలన్నీ మేల్కొంటాయి. అది అప్పుడు ఏం చేస్తుంది అంటే, అప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక పెద్ద దివ్యాత్మ జన్మ తీసుకుంది. దాని చుట్టూ రకరకాల ఆత్మలు తనతో పాటు ట్రావెల్ చేస్తూ వచ్చినటువంటి ఆత్మలు అన్నీ కూడా జన్మ తీసుకుంటాయి. ఆ యొక్క గొప్ప మహాపురుషుడి పక్కన ఓ పెద్ద గురువు అనుకోండి, ఎవరైనా ఆ చుట్టుపక్కల వచ్చినప్పుడు, అవి జన్మ తీసుకున్నప్పుడు వాటి యొక్క కుసంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెచ్చుకుంటాయి. ఎందుకంటే ఈ దివ్యాత్మ యొక్క ఆ శక్తికి, తపశ్శక్తికి వీటి మీద, అంటే ఈ చుట్టూ తీసుకున్న ఆత్మలు గనక వాళ్ళ మీద ఆత్మ పరిశీలన కానీ ఆత్మ విచారణ కానీ చేసుకున్నట్టయితే ఆ కుసంస్కారాలన్నీ అగ్నిలో దహించబడినట్టు ఆ క్షేత్రంలో కాలిపోతాయి. కానీ ముందుగా అవి కుసంస్కారాలన్నీ ముందు మేల్కొంటాయి. అంటే సర్ఫేస్ మీదకి వస్తాయి. నాలో ఇది ఉంది, నాలో అసూయ ఉంది, నాలో కామక్రోధాలు ఉన్నాయి, నాలో మోహం ఉంది. ఇవన్నీ కూడా ప్రతి గురువు చుట్టూ ఉండే వాళ్ళల్లో మేల్కొనడం సహజం. దానికి ఒకవేళ వాళ్ళు తల ఒగ్గినట్టయితే ఆ గురువు కూడా ఏం చేయలేడు. అందుకే కదా చాలామంది గురువుల చుట్టూ మనం రకరకాల అపోహలు, రకరకాల అవమానాలు, అంటే ఇవన్నీ గురువుకి ఆపాదిస్తూ ఉంటారు. కానీ తప్పు ఎవరిది తెలుసా? ఆ చుట్టూ ఉన్న మనదే. ఆ చుట్టూ ఉన్న మనలో ఉన్నటువంటి కుసంస్కారాలు సర్ఫేస్ మీదకి వచ్చినప్పుడు మనం వాటిని సరెండర్ చేయాలి ఆ గురువుకి, లేదా లోపలున్న జ్ఞానానికి. గురువు అంటే అక్కడ జ్ఞాన స్వరూపం. ఆ జ్ఞానం, ఆయన ఏదైతే జ్ఞానం ఇచ్చారో ఆ జ్ఞానాన్ని పట్టుకొని ఈ కుసంస్కారాల మీద మనము యుద్ధం చేయాలి మన లోపల మనం. కానీ ఏం చేస్తారు? ఎప్పుడైతే ఈ మోహం వచ్చేసిందో, కామక్రోధాలు వచ్చేసినాయో, గురువు చుట్టూ ఉండగానే కొంత గుర్తింపు వచ్చిందో, వీటికి అందరూ మళ్ళీ బెండ్ అయిపోతారు. ఇప్పుడు వీళ్ళు ప్రాబ్లంలో పడతారు. దానివల్ల ఆ యొక్క జ్ఞానం ఎవరైతే తీసుకుందామని కొత్తగా వస్తారో వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? గురువు ఉండగానే గురువు చూడలేడా మరి? వీడిలో ఇంత కోపం ఉంది, వీడిలో ఇంత అసూయ ఉంది, వీడిలో ఇంత జెలస్ ఉంది, కానీ ఉన్నదెక్కడా?
గురువు సమక్షంలో అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ గురువు సమక్షంలో ఉన్నప్పుడే ఇవన్నీ కూడా పైకి సర్ఫేస్ మీదకి వస్తాయి. అది సాధకుడు నిజంగా వాడు అంటే మనం ఎవరైనా సాధకులము కొంచెం మనం అవలోకన లోపలికి వెళ్ళి మన లోపల ఆత్మావలోకనం చేసుకున్నట్టయితే మనకు అది అర్థమవుతుందన్నమాట. ఓహో, ఇవన్నీ మేల్కొంటున్నాయి, ఇవి గురువు చెప్పిన జ్ఞానంలో మనము దగ్ధం చేయవలసిన విషయాలు అన్నది అది ఎరుకతో మనము దాన్ని అర్థం చేసుకోవాలి. అలా చేసుకోకపోతే మనం ఎక్కడున్నా ఒకటే, సీతమ్మ పక్కనున్నా ఒకటే, తర్వాత రావణాసురుడి పక్కన ఉన్నా ఒకటే. అంటే మన లోపల ఉన్న వాటిని మనం గుర్తించి వాటిని ఆ యొక్క జ్ఞానానికి, జ్ఞాన స్వరూపానికి మనం సరెండర్ అయితేనే ఎదుగుదల అనేది ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏం చేయలేరు. ఇక్కడ చేయవలసింది ఎవరు? మనమే అన్నమాట. కాకపోతే ఏంటంటే అగ్ని ముందు దహించడం అన్నది ఎంత ఈజీయో, అగ్నిలో వేస్తే ఎంత ఈజీగా అవి కాలిపోతాయో, ఇవి కూడా అంతే. ఆ గురువు సమక్షంలో లేదా ఆ జ్ఞానం పట్ల మనము ఎరుకతో ఉండి ఆ జ్ఞానాన్ని మనం తీసుకున్నట్టయితే అది కూడా అలాగే దహించిపోతాయి అన్నమాట, కుసంస్కారాలు. అదే చెప్తుంది ఇక్కడ అంజలి. ఎందుకు అంటే సుందరిగా నువ్వు ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి కుసంస్కారాలన్నీ మాలినిగా నువ్వు మాత పక్కన జన్మ తీసుకున్నప్పుడు అవన్నీ సర్ఫేస్ మీదకి వచ్చాయి. ఒక్కొక్కటి వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అవన్నీ నువ్వు క్లెన్స్ చేసుకుంటూ వెళ్తున్నావు. అంటే మన మీద మనం వర్కౌట్ చేస్తున్నాం అన్నమాట. అది చెప్తుంది ఇక్కడ అంజలి. కాబట్టి ఒక దివ్యాత్మ క్షేత్రంలో జన్మ తీసుకోవడం అంటే అది కూడా మనకి ఛాలెంజే అన్నమాట. ఎవరికి వాళ్ళ సాధకుడికి ఛాలెంజ్ లాంటిదే. మరి యశోదమ్మ కృష్ణుడు జన్మ తీసుకున్నప్పుడు మరి యశోదమ్మ తల్లిగా ఉంది, ఆమెకి ఎన్ని ఛాలెంజెస్ని ఆమె ఫేస్ చేసి ఉండొచ్చు. అంత గొప్ప దివ్యాత్మ, అంత గొప్ప మరి అంత మహానుభావుడుని కొడుకుగా ఆమె సాకేటప్పుడు ఆమె ఎంత ఎరుక స్థితిలో ఉంటే ఆమె తనని పెంచి ఉండొచ్చు. అలా అన్నమాట. అలాగే నేను నీకు అంటే ఇంకా చెప్తోంది ఆ యొక్క గత జన్మకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంజలి ఇంకా చెప్తోంది. నీకు చెప్పాను కదా ఒక యోగిని మాత గాయత్రి గురించి. ఆ గాయత్రికి ఈ అబ్బాయి ఇప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణుడు మనవడుగా ఉండేవాడు, మనవడు అనమాట అప్పట్లో. అయితే నువ్వు కూడా ఆమెకి శిష్యురాలివే. ఎవరు? ఈ సుందరి కూడా గాయత్రికి శిష్యురాలే. వాళ్ళిద్దరికీ కూడా, ఎవరికి? సుందరికి, తర్వాత ఆ బ్రాహ్మణుడికి, వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళకి పెళ్ళి బాధ్యతలు అన్నీ అయ్యి చాలా పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఒకరికొకరు ఇష్టపడతారనమాట. ఈ గాయత్రి అమ్మ యొక్క మనవడు, సుందరి ఇద్దరు. కానీ వాళ్ళకి తెలుసు ఎక్కడ ఎలా ఉండాలి ఏంటి అన్నది, విచక్షణ అన్నది వాళ్ళకు ఉందన్నమాట. ఎరుకలో ఉన్నటువంటి జ్ఞానులు కదా వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ యొక్క ఆరాధనని, అభిమానాన్ని జస్ట్ వాళ్ళు లోపలే ఉంచుకుంటారు. ఎవరికి వాళ్ళు లోపల ఆరాధిస్తున్నారు ఒకరికొకరిని. అవి ఏ మాత్రము లైన్ దాటలేదన్నమాట. వాళ్ళ యొక్క కట్టుబాట్లలోనే వాళ్ళు ఉన్నారు. ఆఖరికి అంటే వాళ్ళు ఎంతవరకు వాళ్ళని ఆలోచించగలరో, ఎంతవరకు ఆరాధించవచ్చో అంతవరకు మాత్రమే ఆరాధించారు. కానీ మనసులో కూడా వేరే రకమైనటువంటి ఆలోచనలు వారికి వచ్చేవి కావు. అంత పవిత్రమైనటువంటి అభిమానంగా వారిరువురు ఉండేవారనమాట. అలా వాళ్ళు నెక్స్ట్ బర్త్ తీసుకునేటప్పుడు వాళ్ళ యొక్క అభిమానమే ముందుకి క్యారీ అయింది. అంటే నెక్స్ట్ జన్మకు కూడా వెళ్ళిపోయిందనమాట. అంటే అది స్నేహానికి మించిన బంధం. అలా వాళ్ళ యొక్క భవిష్యత్తుకి సంబంధించి వాళ్ళు బీజాలు వాళ్ళ హృదయంలో నాటువేశారనమాట. భవిష్యత్తుకి సంబంధించినటువంటి సీడ్స్ని వాళ్ళ యొక్క ఈ ఆరాధనా భావమే భవిష్యత్తులో వాళ్ళు మళ్ళీ జన్మకి దారితీసింది అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనమాట. ఇచ్చి ఇప్పుడు లైఫ్ గురించి చెప్తాను చూడు. ఈ మనిషి ఎన్నో నెలలు కఠిన సాధన చేశారు. ఈ బ్రాహ్మణుడు కృష్ణులు వారు వరం ఇస్తే నీతో ఉన్న జన్మని మళ్ళీ చూపించమని అడిగారంట కృష్ణుణ్ణి. అంటే ఆయన ఆ యొక్క స్మృతి మేల్కొల్పమని అడిగారు శ్రీకృష్ణుని వారిని. నీవు మళ్ళీ జన్మించావని, తనకి దగ్గరలోనే ఉన్నావని ఆయనకి తెలిసిపోయింది ఆ బ్రాహ్మడికి. కాబట్టి నిన్ను ఒకసారి కలవాలని చెప్పి ఆయన వచ్చారు. ఎన్నో వరాలిస్తే చూడు ఇది అడిగారు ఆయన అని చెప్పి. అంటే అంత ప్రేమ ఉందన్నమాట. అది ఎన్నో జన్మల నుంచి ఆ ప్రేమ, అలా ఆరాధన, ప్రేమ, ఆ భావన అన్నది ఆయనకి వస్తూ ఉంది. అది సుజాతకు కూడా ఉంది. కానీ సుజాతకి నిద్రాణంగా ఉంది, తనకి తెలియదు. ఆయన వచ్చే వరకు తనలో ఈ భావన ఉన్నదని తనకి తెలియదు. ఆయన జ్ఞాని కాబట్టి ఆయన ముందుగానే తెలుసుకున్నారు. ఆయన పరిమితిలోనే ఉన్నారు. అక్కడ చూడండి, అది
సరే. ఏదో ఒక లోతైన బంధం ఉండబట్టే మళ్ళీ మీరిరువురు కలిసారు అని చెప్పి శ్రీకృష్ణుల వారు ఇలా కలవడం కోసము చాలా కండిషన్స్ పెట్టారు. ఏం పెట్టారట? ఆ బ్రాహ్మణుడికి ఈ జన్మలో మీరిరువురు కలిసే ఆ యొక్క సమావేశం అన్నది అసలు లేదు. ఈ జన్మలో జరిగేది కాదసలు. ఎందుకంటే ఆయన ముందుగానే ప్రమాణం తీసుకొనొచ్చారు వైరాగ్యంలో ఉంటాను అని చెప్పి. మళ్ళీ ఇప్పుడు ఎలా కలుస్తారు? కలవరు కదా! అసలు ఈ సమావేశం నిర్ణయించబడే లేదు. కానీ శ్రీకృష్ణుల వారు ఆయన యొక్క ఆ సాధనకి మెచ్చి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంటే రీఅరేంజ్‌మెంట్ చేశారనమాట అది. కాబట్టి ఆయన పేరు వెల్లడించకూడదని, ఆయన యొక్క సమాచారాన్ని ఏవి ఇవ్వకూడదని, ఈ జన్మలో బంధాన్ని కంటిన్యూ చేయకూడదన్నది ఆయన యొక్క శ్రీకృష్ణుల వారు ఆయనకి చెప్పినటువంటి షరతులు అనుకోవచ్చు, జాగ్రత్తలు అనుకోవచ్చు మనం. అవన్నీ తెలుసుకునే ఆయన వచ్చారు. మాత గూడా అదే టైంకి నువ్వు ప్రే చేశావు. మాత గూడా ఆయన మనసులో దూరి ఈ ఔషధ మొక్కలు తేవాలన్న సంకల్పాన్ని ఆయనకు కలిగించింది. ఎప్పుడో శ్రీకృష్ణుల వారిచ్చిన వరము ఈ విధంగా ఇప్పుడు అది మనకి సఫలమైందనమాట. అలా మాత వేరు కాదు, కృష్ణుడు వేరు కాదు. చూడండి, కృష్ణుల వారేమో ఆయనకెప్పుడో వరం ఇచ్చారు సాధనలో భాగంగా. అవన్నీ మళ్ళీ మాత ఆయన మనసులో ప్రవేశించి ఈ టైంకి కలవాలి అన్న ఉద్దేశాన్ని ఆయన కలిగించారు. ఈమె చేత ప్రే చేయించారు. ఇవన్నీ కూడా వాళ్ళ లీలలో భాగమే అని చెప్పి అంజలి చెప్తుందనమాట. అప్పుడు సుజాత అడుగుతుంది, ఇప్పుడెక్కడున్నారు ఆయన అని చెప్పి ఆదుర్దాగా అడుగుతుంది. అప్పుడు అంజలి అంటుంది, నువ్వు ఇచ్చిన దాంతో తృప్తి పడవు సుజాత, ఇంకా కావాలంటావు, నీతో అదే ప్రాబ్లం అంటుంది అంజలి. అప్పుడు తను, నువ్వు ఆయనతో ఉండలేవు సుజాత, ఇప్పుడు నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు, నీ మైండ్ని సెట్ చేసుకో. నేను నీకు ముందే చెప్పు ఉన్నాను, ఆయన బ్రహ్మచర్య దీక్షలో ఉన్నారు. నీవే నీ మనసుని కుదుటపరుచుకో, దారి ఎతుక్కో, దాన్ని ఎలా నువ్వు స్థిమితపరచుకోవాలి అన్నది. అయినా నువ్వు చెప్పావు కదా సుజాత, ఈ జన్మలో నీకు ఒక్కరే భర్త అని మాతతోటి, అది ఉద్దవే అని చెప్పి నువ్వు మాతతో ఒకసారి అన్నావు కదా, మరి నిజమేనా అని చెప్పి అంటుంది. అంటే సుజాత అంటుంది, అవును నిజమే. అప్పుడు అంజలి అంటుంది, మరి ఆ మాట అంతా అవుతదేనా, ఇప్పుడు మరి ఈయన కోసం నువ్వు ఇలా ఆరాటపడుతున్నావే అంటుంది. లేదు లేదు, అది నిజమే, కానీ నాకు ఒక్కటే విషయం కావాలి, ఆయనకొక పేరు చెప్పగలవా, నేను నా మనసులో మాట్లాడుకుంటాను, నేను ఆయన్ని కలవలేను కదా అంటుంది. అప్పుడు అంజలి అంటుంది, ఇప్పుడి పేరు చెప్పలేను, అది షరతులో భాగం. ఆ సమావేశము నువ్వు మళ్ళీ ఆయన వెతకూడదు. ఆ సమావేశాన్ని అంటే అది నువ్వు మర్చిపోవాలి, ఇంకా నువ్వు మళ్ళీ మళ్ళీ ఆయన కోసం వెతకూడదనే షరతులో భాగంగానే జరిగింది ఆ సమావేశం. కాబట్టి నేను పేరు చెప్పలేను ఆయన్ని. అయితే గత జన్మ పేరుని చెప్పాలి అని అవేకెన్ చేయాలి. గత జన్మ యొక్క జ్ఞానాన్ని నీలో మళ్ళీ మేల్కొల్పాలి అంటే మాతేమో ఒప్పుకోలేదు. కాబట్టి మాత ఏం చెప్పారంటే, నువ్వు వచ్చే జన్మలో సంబంధించినటువంటి అతని పేరుని చెప్పు అని చెప్పి మాత చెప్పారంట. ఆ పేరు సత్య. అతని పేరు సత్య అని చెప్పింది. సుజాత అంటుంది, మాత ఇంకేమైనా చెప్పారా? నేను ఇంకా ఎంతకాలంలో నేను కలవగలను అంటూ పాపం తను ఆరాటంగా అడగబోతుంది. అంజలి మధ్యలోనే మాట్లాడనివ్వకుండా, నువ్వు ఎలా ఉండాలో అతన్ని కలిసే సమయానికి నువ్వు ముందు అలా తయారవ్వు, అలా దాని మీద నువ్వు దృష్టి పెట్టు, ఈ విషయం చెప్పమన్నారు మాత అంటుంది. అంటే ఏంటి, నేను తయారవ్వడం అంటే ఏంటి అని చెప్పి అంటుంది. అది నువ్వే కనుక్కో, నీకే వదిలేస్తున్నాను. అంటే ఈ యొక్క అనుభవం నీలో ఓపికని పెంచుతుంది, ఓర్పుని సహనాన్ని నీకు నేర్పిస్తుంది. ఈ రెండు చాలా అవసరం సుమా అంటుంది అంజలి. మాత భవిష్యత్తులో ప్రత్యేకమైన గుర్తింపు ఉండే ఒక బహుమతి నీకు ఇచ్చారు. అంటే ఈ పేరు గల ఒక మనిషి నీకు తారసపడతాడు భవిష్యత్తులో అన్నది ఒక మంచి బహుమతి లాంటిది, నీకు ఒక ప్రత్యేకమైన బహుమతి అన్నమాట, ముందుగానే నీకు తెలవడం. కాబట్టి మళ్ళీ అంటే నువ్వు ఇంత ఎదురు చూస్తున్నావు కదా ఆయనతో కలవాలి అని చెప్పి, నువ్వు ఇంత ఎదురు చూస్తున్నావు కదా, నిజంగా ఆ వ్యక్తి అంతే తగినవాడు, అంతే అర్హత కలిగినవాడు, అంతే హుందా అయినవాడు అని చెప్పి అంజలి అంటుంది. అంటే నువ్వు ఎదురు చూడడంలో తప్పేం లేదులే అన్నట్టుగా. నీ ఆత్మ నీ ఆత్మకి ఆల్రెడీ బంధం ఉంది అతనితోటి, అతని మంచి కోసమే మీ కలయిక ఈ జన్మలో
ఆపబడింది. అతని యొక్క బాగు కోసం, నీ యొక్క బాగు కోసం. నీకు జరగనిది, అవ్వనిది ఆలోచించకు. నీకు ఇవ్వబడిన దాని మీద దృష్టి నిలుపు అంటుంది. అది మనకి ఏదో దొరకట్లేదని, ఏదో అంటే మనకి ఏదో కావాలని చెప్పి, లేకపోతే ఏదో లేదని చెప్పి మనం బాధపడుతుంటాం. కానీ ఇచ్చిన దానికి మనము గ్రాటిట్యూడ్ చూపించాలి, కృతజ్ఞత చూపించాలి. ముఖ్యంగా అది మనకి చాలా అవసరం అన్నమాట. మనకు ఇచ్చింది యాక్సెప్ట్ చేయడము, దాన్ని మనము కృతజ్ఞతా భావంతో చూసుకోవడము. అది ఏదన్నా కానీ అట్లా ఉండు అని చెప్తుంది అంజలి. చెప్తూ నీకు ఆ రాత్రి తీపి మధురమైనటువంటి జ్ఞాపకం కదా, దాన్ని అలా నిలుపుకో. ఎప్పుడైతే నువ్వు పరిణతి చెందావో, నీ యొక్క ఆ లోపల ఆత్మ పరిణతి చెందిందో, కరెక్ట్గా ఒక నిర్దిష్టమైన సమయానికి నీ కోరిక ఫలిస్తుంది. ఆ ఘట్టం కోసం నిరీక్షించు నీవు ఓర్పుగా అని చెప్పి తను చెప్తుందనమాట. ఇంకా సుజాత, నీ యొక్క భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. నీ నీ యొక్క అంటే నువ్వు ఎన్ని జన్మలు ఇక్కడ తను మాత ఏం చెప్పారు అంటే, ఆ యొక్క గొప్ప సోల్ అది. అంటే ఆ బ్రాహ్మణుడు మామూలు వ్యక్తి కాదు. ఒక ఎదిగినటువంటి అంటే పరిణతి చెందినటువంటి మంచి మహితాత్మ ఆ బ్రాహ్మణుడు. అతను ఆ స్థాయికి వెళ్ళాడు. నువ్వు అతనితో బంధంలో ఉండాలి అంటే నువ్వు కూడా అదే స్థాయిలో నిన్ను నువ్వు మలుచుకోవాలి. నువ్వు ఇలా మలుచుకోవడంలో ఎన్ని జన్మలు తీసుకుంటావన్నది నీ ఇష్టం. మరి దాన్ని బట్టే కదా, నువ్వు 4 జన్మలు తీసుకుంటావా, 4 జన్మలు ఆయనకి దూరంగానే ఉండాలి. లేదు నువ్వు ఇంకా బాగా సాధన చేసి 2 జన్మలకే తగ్గించుకుంటావా, 2 జన్మల్లో నువ్వు ఆయన్ని అంటే నువ్వు చేరవచ్చు. అంటే ఈ జన్మల నిర్ణయం అన్నది, నీ ఆధ్యాత్మిక ఎదుగుదల అన్నది నీ చేతిలోనే ఉంది. నీ పూర్తి సాధన, నీ పూర్తి ఏకాగ్రత దాని మీదనే నిలుపు అని చెప్పి చెప్తుందన్నమాట. ప్రేమ అంటే దాన్ని పట్టుకుని ఉండడం కాదు సుజాత, స్వేచ్ఛగా వదలడం అని చెప్తుంది. చూసారా ఎంత బాగుందో ఇది. ప్రేమ అంటే అదే విషయాన్ని పట్టుకుని, ఆ మనిషిని పట్టుకుని అక్కడే, దాన్ని అటాచ్మెంట్ అంటాం. అంటే పట్టుకుని వేలాడడమే కాదు ప్రేమ అంటే, స్వేచ్ఛగా వదిలి కూడా ఉండగలగడం అని చెప్పి అంజలి చెప్తుందనమాట. ఇంకా నీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని నిర్మలమైన శుద్ధమైన ప్రేమగా మార్చుకో. అది కాలాన్ని కూడా తగ్గించగలదు అని చెప్తుందనమాట. కోరిక కాదు, ప్రేమగా మార్చుకో అంటుంది. నిజానికి సుజాతలో ఉన్నది ప్రేమే, కానీ ఇప్పుడు తనకి అది కోరికగా బయటికి వస్తోంది. నిజంగా ఒక్కసారి తను తాను లోపలికి వెళ్ళి చూసుకున్నట్టయితే తనలో అపరిమితమైనటువంటి ప్రేమ ఉంది. అది ఇంకా తనకి ఎరుకలోకి రాలేదన్నమాట. అది చెప్తుంది అంజలి ఇక్కడ. ఆ ప్రేమని ఎప్పుడైతే నువ్వు అనుభూతి చెందావో అది కాలాన్ని కూడా తగ్గించగలదు అని చెప్పి మాత మాత చెప్పిన దాని ప్రకారం నీ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా అరుదైన వారు, చాలా హుందా అయిన వారు. ఈ నిరీక్షణ అర్థవంతమైనదే. అంటే అలాంటి వాళ్ళ కోసం నువ్వు నిరీక్షించవచ్చులే అని చెప్తుందనమాట. అలా చెప్పి అంజలి సుజాతకి నువ్వు అలా తయారవ్వు అని చెప్పి ఈ గైడెన్స్ ఇచ్చి, ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తను వెళ్ళిపోతుంది. అంజలికి ప్రణామం చేసి తను ఇంటికి వస్తుంది కానీ అంజలి చెప్పిన విషయాలే బుర్రలో అలా తిరుగుతూ ఉంటాయన్నమాట. తను ఆత్మ పరిశీలన, ఆత్మ పరిశోధన జరగాలి అని చెప్పి అంజలి చెప్పింది. అంటే ఏంటి, నేను ఇంకా ఏం చేయాలి అని ఆలోచనలో పడుతుంది సుజాత. కానీ తనకొక్కటి చాలా సంతోషంగా అనిపించింది ఏంటి అంటే, ఆయన శ్రీకృష్ణుల వారు వరం ఇచ్చినప్పుడు నన్ను కలుసుకోవాలన్నది ఆయన కోరారు. ఆ యొక్క వరం ఇచ్చినప్పుడు నన్ను కలవడం కోసం ఆ వరాన్ని వాడారే అని చెప్పి తనకి ఆనందాన్ని కలిగిస్తుందన్నమాట. అమ్మకి చెప్తుంది ఈ విషయాలన్నీ కూడా. సుజాత అమ్మకి చెప్తుంది. అప్పుడు అమ్మ ఏం చెప్తుందంటే, నువ్వు ఇవన్నీ కాదు, మాత చెప్పినట్టు నువ్వు ఆత్మ యొక్క పరిణతి ఎలా చేసుకోవాలి, ఆత్మ శోధన, ఆత్మ విచారణ మీద నువ్వు ఏకాగ్రత పెట్టమ్మా అని చెప్పి తన బిడ్డకి అమ్మ చెప్తుందన్నమాట. అప్పుడు తను ఇంకా తన ఎక్స్పీరియన్స్ కూడా చెప్తుంది. నేను ద్వారకని వదిలి వెళ్ళిపోయినప్పుడు చాలా ఆందోళనగా ఉన్నాను. నాకు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. బయటకైతే వచ్చేసాను ఇంట్లోంచి, కానీ ఏం జరుగుతోంది, ఎలా నన్ను నేను ముందుకు నడిపించుకోవాలి అన్నది నాకు ప్రశ్నార్థకంగా మారినప్పుడు నేను సీతమ్మని ప్రే చేశాను. నేను సీతమ్మ అడుగుజాడలు అంటే సీతమ్మని నేను ప్రార్థన చేశాను అంటుంది. అప్పుడు సుజాత అంటుంది, మాతని కాదా, రుక్మిణీ మాతని కాదా, నీకు రుక్మిణీ మాత అంటే కదా
ఇష్టం అంటుంది. అప్పుడు తన అమ్మ చెప్తుంది, డిఫరెన్స్ ఏమన్నా ఉందా సుజాత, ఇద్దరు అదే మాలిని ఇద్దరు ఒకటే కదా, ఇద్దరిలో భేదం లేదు కదా అంటూ మా సీతమ్మ చూపించినటువంటి తెగువ, ధైర్యము గుర్తు చేసుకున్నాను. ఆమె తన ఇష్టంతో అంత గొప్ప కష్టమైనటువంటి రావణ లంకకు వెళ్ళడము, అక్కడ అతన్ని ఎదుర్కొనడము, అతని యొక్క ఆలోచనల లోపలికి వెళ్ళడము, ఇవన్నీ నేను గుర్తు చేసుకున్నాను. ఆమె తర్వాత కూడా అడవిలోకి ఒంటరిగానే వెళ్ళింది, పిల్లల్ని తనే పెంచగలిగింది అంటే ఆమె నిజమైన ప్రేమకు ప్రతిరూపంగా నాకు కనిపించింది. ఆ తర్వాత తొందరగానే ఆమె జన్మ కూడా చాలించింది. అంటే లక్ష్మణుడి యొక్క ఆయుష్షు, ఆమె లక్ష్మణుడికి ఆయుష్ తక్కువ ఉంటే ఆ కర్మని తాను తీసుకొని తన ఆయుష్ని లక్ష్మణుడికి ఇచ్చిందని మనం చెప్పుకున్నాం కదా. అలా అంటే ఆమె ఏది బయటికి ఏం చెప్పలేదు, అవన్నీ రాముల వారికి మాత్రమే తెలుసు. సీతమ్మ చేసినటువంటి త్యాగం కానీ, సీతమ్మ చేసి చూపినటువంటి చొరవ కానీ, ఆమె ధైర్య సాహసాలు కానీ ఒక్క రాముల వారికి మాత్రమే తెలుసు అన్నమాట. అంత గొప్ప త్యాగమయ్యి ధైర్యశాలి మన సీతమ్మ, అది వాళ్ళ అమ్మకి చెప్తుందనమాట. అలా నువ్వు ఆమెని నువ్వు గుర్తు చేసుకో అని చెప్తూ, రుక్మిణీ మాత కూడా అంతే కదమ్మా, రుక్మిణీ మాత కూడా ఎన్నో ఎదుర్కొన్నారు, ఈ భవంతిని పెట్టిన తర్వాత ఎన్నో ఎదుర్కొన్నారని రుక్మిణీ మాత గురించినటువంటి ఇవన్నీ కూడా, అంటే ఆమె యొక్క లక్షణాలన్నీ కూడా వాళ్ళ అమ్మకి చెప్తుంది. అప్పుడు అమ్మ అంటుంది, చాలా చక్కగా నువ్వు అర్థం చేసుకున్నావు మాతని అంటే. అప్పుడు సుజాత అంటుంది, అమ్మ నేను ఎప్పుడూ అంటే నా యొక్క భావాలు ఎప్పుడైనా దిగజారిపోయినప్పుడు, అంటే నేను ఏదైనా కుంగుబాటుకి వెళ్ళిపోయినా, లేకపోతే నాకు అర్థం కాకపోయినా, మనం అంటాం కదా లో ఫ్రీక్వెన్సీ థాట్స్ అని, అలా ఒకవేళ మనం తక్కువగా ఆలోచిస్తున్నా కూడా నా చుట్టూ ఎంతోమంది జ్ఞానుల్ని అమ్మ పెట్టింది. అంజలి ఉంది, రుక్మిణి మాత ఉంది, అమ్మ ఇప్పుడు నువ్వున్నావు, మీ అందరూ కూడా నా యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు చక్కని కౌన్సిలింగ్ ఇస్తున్నారు అన్న భావన తను చెప్తుందన్నమాట తన తల్లితోటి. ఈ విధంగా వాళ్ళ మధ్య సంభాషణ జరుగుతుంది. చూడండి, అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణము మనల్ని ఎలా ఎలివేట్ చేయడం అంటాం, అంటే మనల్ని ఎలా పైకి తీసుకొస్తుంది అన్నది మనం సుజాతను చూసి నేర్చుకోవచ్చు. సుజాత కూడా మనలా సాధారణంగానే ఉంది, మనలాగే డౌట్స్ వస్తున్నాయి, అంత కన్ఫ్యూజన్లో ఉంది. కానీ సుజాత డౌట్స్ అన్నిటినీ కూడా తనకి తీర్చుకోవడానికి, ఆ డౌట్స్ తీర్చుకోవడానికి తన చుట్టూ జ్ఞానుల్ని పెట్టుకుని వచ్చింది. ఆ జ్ఞానుల్ని పెట్టుకోవడం వలన ఆ సంస్కారాలన్నీ కూడా తనలో మేల్కొన్నాయి, వాటన్నిటినీ కూడా తను అధిగమిస్తూ ఉంది. ఇంకొక 2 అధ్యాయాలతో సుజాత యొక్క ఈ ప్రయాణం ముగుస్తుంది. తను ఇంకోలాగా మళ్ళీ ఇంకొక అమ్మాయిగా తను మళ్ళీ ప్రయాణాన్ని సాగిస్తుందన్నమాట. సరే, మనం ఇంకొక 2 అధ్యాయాలు చెప్పుకోవాల్సింది సుజాత కథ చివరికి ముగింపు ఏంటి అన్నది. ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, సుజాతకి భవిష్యత్తులో వస్తున్నటువంటి ఆ గొప్ప ఆ స్నేహితుడు, మనం ఎలా చెప్పాలి, అతన్ని ఒక ఆధ్యాత్మిక స్నేహితుడు అని చెప్పచ్చు. వాళ్ళకి శరీరపరమైనటువంటి మోహం కన్నా కూడా ఆత్మపరమైనటువంటి స్నేహం వారి మధ్య ఉంది కాబట్టి ఆధ్యాత్మిక స్నేహితుడు అని చెప్పచ్చు అన్నమాట అతన్ని. అతని పేరు సత్య. నిజానికి ఇప్పుడు ఈ పుస్తకం రాసినటువంటి రచయిత కూడా ఈ పుస్తకాన్ని తన యొక్క హృదయాన్ని తెరిచినటువంటి తన ఫ్రెండ్ సత్యకే అంకితం ఇచ్చారనమాట. అంత బాండ్ ఉంది ఈ రచయితకి సత్యకి. ఎందుకంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఇది సుజాత స్టోరీ కాదు, ఇది నిజమైన స్టోరీ, ఇది నిజంగా తాను చూసినటువంటి కథ కాబట్టి, ఇన్నిటిని పాస్ అయ్యి వచ్చింది కాబట్టే తను ఇంత మంచిగా మనకి చెప్పగలుగుతున్నారు. ఏ భావాల్ని మనం ఎలా అధిగమించాలి, పరిస్థితులు ఎలా ఉంటాయి సాధకుడి చుట్టూ, ఎందుకు జన్మలు మనం తీసుకుంటాము, ఈ వివరాలన్నీ కూడా సుజాతగా తను మనకి వ్యక్తం చేస్తున్నారనమాట. సరే, జై శ్రీకృష్ణ, మళ్ళీ కలుద్దాం.